పూరి జగన్నాథ రథయాత్రను పురస్కరించుకొని బేసిల్ వుడ్స్ స్కూల్స్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కాకినాడ మధురానగర్లో హరే కృష్ణ మూవ్మెంట్ వారి బేసిల్ వుడ్స్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చిన్నారులచే జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించారు. విశాల్ మార్ట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గోకులం వరకు కొనసాగింది. చిన్నారులు, వారి తల్లిదండ్రులు, బేసిల్ వుడ్స్ స్కూల్ నిర్వాహకులు, సిబ్బంది, భక్తులు, నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నారాయణ మురళి, బేసిల్ వుడ్స్ స్కూల్స్ డైరెక్టర్ జీవన్ జయరాం, విద్యార్థుల పేరెంట్స్ మీడియాతో మాట్లాడారు. గోకులం పక్కనే ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యంలో కొత్తగా నిర్వహిస్తున్న బేసిల్ వుడ్స్ అనే పిల్లలకి ప్లే స్కూల్ ఒకటి ఈ మధ్యనే మన చాగంటి కోటేశ్వరరావు గారితో ప్రారంభించబడి జీవన్ ప్రారంభించబడింది. సో పిల్లలకి మన పండగలు, ఆచారాలు అన్నీ తెలియాలని చెప్పేసి ఇక్కడ కూడా పిల్లలతోటి బేసిల్ వుడ్స్ పిల్లలతోటి రథయాత్ర నిర్వహించడం జరిగింది. చాలా ఘనంగా జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ మన పండుగలు, ఆచారాలు, భక్తి భావాలు కలగాలని ఇస్కాన్ బెంగళూరు వాళ్ళు కూడా స్కూల్లోనే ఎన్ని నేర్పిస్తున్నారు. అదే క్రమంలోనే ఈ రథయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా రాబోయే కృష్ణాష్టమి కూడా చాలా ఘనంగా జరిపిస్తున్నాం పిల్లలతోటి. కృష్ణుడు గోపికల అవతారాలతో చాలా గొప్పగా నిర్వహించబడబోతున్నాము. అందరూ వచ్చి అన్నింటిలో పాల్గొని ఆశీర్వదించారు. ఎలాగే రెస్పెక్ట్ చేయాలి అంటే it is not only about education but it is the overall development of a child that we are focusing on, and our Bangalore has started this Basil వుడ్స్ 13 years before. So this year in Gokulam we have started our school, so still admissions are going on nowadays. Like today you have seen, so children they have nicely enjoyed and parents all they are happy. So Jagannath is not only for Jagannath Puri but he is there for entire world. So that is exhibited by our kid. So they pulled the Ratha and they have introduced Rath Yatra to this Kakinada in the first time, and it is very mesmerizing that when children they are pulling Ratha, so they are all very feeling enthusiastic, and still the same thing is like we will carry forward in our school.